హలో అండి. నేను మీ షో ఫ్రమ్ మూవీ రివ్యూస్. అండ్ ఇవాళ మన రివ్యూ వచ్చేసి 'వీరాంజనేయులు విహారయాత్ర' అనే ఒక తెలుగు సినిమా అనమాట. ఇది మనకి ఈటీవీ విన్‌లోని డైరెక్ట్‌గా ఓటీటీలోకి అయితే వచ్చేసింది. అండ్ ఈ మూవీ మనకి ఒక ఫ్యామిలీ రోడ్ ట్రిప్ స్టోరీ అనమాట. మనకి ఈ మూవీ మొత్తం చాలా ఫన్నీగా, సరదాగా అండ్ కొంచెం ఎమోషనల్‌గా అలా వెళ్ళిపోద్దండి. అండ్ మ్యాక్సిమం స్టోరీ మొత్తం మనకి అస్థికల చుట్టూ రొటేట్ అయిద్దండి. అండ్ అస్థికలు ఎవరంటే హీరో వాళ్ళ తాతగారివి. యాక్చువల్లీ ఆ అస్థికలకి బ్రహ్మానందం గారు అయితే వాయిస్ ఇచ్చారు. అంటే వాయిస్ ఇచ్చారు, మనకు కనబడరు. ఎప్పుడో లాస్ట్‌లో చిన్న బిట్ కనిపిస్తారు అంతే. అండ్ వాళ్ళ తాతగారి అస్థికలు అయితే గోవాలో కలుపుదామని అయితే అనుకుంటారనమాట. అండ్ వాళ్ళ ఇంటి నుంచి గోవాకెళ్ళే రోడ్ ట్రిప్ అనమాట ఇది. అండ్ గోవాకి నిజంగా ఎందుకు వెళ్దాం అనుకున్నారు? నిజంగా అస్థికలు కలపడానికేనా? అన్నది మెయిన్ స్టోరీ అనమాట. అండ్ దానికి సపోర్టింగ్‌గా ప్రతి ఒక్క క్యారెక్టర్ స్ట్రగుల్స్ అయితే మనకు చూపించారనమాట. అండ్ ఓవరాల్‌గా మూవీ ఎలా ఉందంటే ఇట్స్ ఏ డీసెంట్ వన్ అండి. బావుంది. మరీ అంత వరస్ట్‌గా లేదు. మరీ అంత తోపుగా కూడా లేదు. యావరేజ్ మూవీ. అండ్ ఇన్ డెప్త్‌గా ఈ మూవీ గురించి తెలుసుకునే ముందు ప్లీజ్ కొత్తగా వచ్చినోళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ మూవీ మనకి ఫస్ట్ హాఫ్‌లోని చాలా తీసుకెళ్లారనమాట. ప్రతి ఒక్క క్యారెక్టర్ తాలూకా స్ట్రగుల్స్ అనేవి మనకు చూపించారు. అండ్ కంప్లీట్‌గా అయితే చూపించాలండి. వాళ్ళు ఏం చేస్తారు ఏంటని అయితే చెప్తారు. అండ్ ఇంటర్వెల్‌కొచ్చేసి వాళ్ళ మెయిన్ ప్రాబ్లమ్ ఏంటో చూపిస్తారనమాట. అండ్ కాన్ఫ్లిక్ట్స్ కూడా బాగానే చూపించారండి. కాకపోతే మెయిన్ నెగెటివ్ ఏంటంటే కొంచెం ఫ్లాట్ అయినట్టయితే అనిపించింది మనకి. అండ్ స్టోరీ అయితే మనకి చాలా కొత్తగా ఉంది. ఎగ్జిక్యూషన్ కొంచెం తేడా కొట్టిందని అయితే చెప్పాలి. అండ్ మ్యూజిక్ అయితే బాగుందండి. అండ్ పెర్ఫార్మెన్స్ కూడా బాగున్నాయి. అండ్ కాకపోతే కొన్ని ప్లేసుల్లోని ఎక్కడో కొంచెం తేడా కొట్టింది. అవసరమా అన్నట్టు. అండ్ డల్ సీన్స్ కూడా ఉన్నాయి మనకి. అండ్ ప్రొడక్షన్ క్వాలిటీ వాజ్ గుడ్. అండ్ ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇదొక మిడిల్ క్లాస్ స్టోరీ అనమాట. బాగుంది. అండ్ కొంతమంది కనెక్ట్ అవ్వచ్చు. అండ్ గివ్ ఏ ట్రై. ఈ మూవీకి మేము ఇచ్చే స్టారింగ్ వచ్చేసి 2.5 స్టార్స్ అండి. అండ్ ఎలాగో హాలిడేస్ వస్తున్నాయి కదండి, ఓటీటీ కాబట్టి అలా ఒక ట్రై చేసేయండి. బాగానే ఉంది. అండ్ దట్స్ ద రివ్యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎట్ లాస్ట్ రివ్యూ అనేది ఒక పర్స్పెక్టివ్ మాత్రమే, ఫైనల్ వెర్డిక్ట్ అయితే కాదు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.